సిటిజన్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా అంటే ఉన్నటువంటి క్రేజ్ దీంట్లో మనం చూసినట్లయితే ఇది కైండ్ ఆఫ్ అన్యాక్సెప్టబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు అప్పటి ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్ గారు ఎంతో ఆలోచించి ఫెడరల్ ఫండింగ్ కనుక ఈ యూనివర్సిటీస్కి ఉంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మనకి విద్యార్థులకు అందించడమే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామిగా యూఎస్ని ఉండే విధంగా ఏదైనా బేస్ అన్నిటికీ ఎడ్యుకేషనే కదండి. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంటే దాని నుండే నీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, నీకు దేశాభివృద్ధి ఉంటుంది, నీకు అన్ని రకాలైన ఉపయోగాలు అక్కడే ఉంటాయి. సో దానికి ఏంటంటే ఈ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్నటువంటి పరిమితుల వలన కానీ వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వలన కానీ ఆ బడ్జెట్ అనేది పూర్తిగా అలోకేట్ చేయలేకపోవచ్చు. అలోకేట్ చేయలేనప్పుడు ఏంటంటే నీకు అగైన్ మళ్ళీ అగైన్ ద సేమ్ ప్రాబ్లం. యూనివర్సల్గా నీకు ఫెడరల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం వలన దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. బట్ ద ట్రంప్ ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అనేదాన్ని పూర్తిగా మనం ఆయన చెప్పే రీజన్స్ని మనం కంప్లీట్గా విశ్లేషించి మనం ఇది కరెక్ట్ కాదని చెప్పలేం కానీ ఇప్పుడే చెప్పలేం కానీ బట్ ఇది కైండ్ ఆఫ్ ఒక రకమైనటువంటి థ్రెట్టే, ఒక రకమైనటువంటి షాక్ కూడా. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డులని ట్రంప్ కార్డులు చేసుకోవటం, 5 లక్షల కార్డులు అమ్మేస్తే దేశం అప్పుల ఊబి నుంచి బయటపడిపోతుంది. ఏంటో చందమామ కథలా లేదండి ఎజంప్షన్స్ ఇవన్నీ చూస్తుంటే. అంటే ఒక అమెరికా లాంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రతి పావు గంటకో అరగంటకో ఒక ట్వీట్ పెట్టడం, న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడిపోవటం. బేసికలీ ట్రంప్ ఈజ్ డిఫరెంట్ దాన్ ది అదర్ ప్రెసిడెంట్స్ అండి. అంటే మోర్ దాన్ నీకు పొలిటికల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కన్నా ట్రంప్ని ఒక బిజినెస్ మ్యాన్గా మనం అనుకుంటే బాగుంటుంది. కాబట్టి తన ఆలోచనలన్నీ కూడా నీకు ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పు ఉంది, దాన్ని తీర్చాలంటే ఎలా అంటే ఇట్లాంటి సో ఈ రకంగా డెసిషన్స్ తీసుకొని చేస్తే ఇప్పుడేంటి ఈ డజంట్ ఈవెన్ కేర్ లైక్ ఇప్పుడు కంట్రీ ఎటు పోతుంది, ఎటు వెళ్తుంది, దానివల్ల నీకు పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మరి ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. సో అభిప్రాయం ఏంటంటే వన్ థింగ్ ఐ కెన్ సే ఏంటంటే ఈజ్ ఎ కంప్లీట్లీ బిజినెస్ మ్యాన్, హిస్ థాట్స్ ఆల్వేస్ ఇన్ బిజినెస్ లైన్. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం.